స్టూడెంట్స్, ఈరోజు మనము ఎయిత్ ఎక్సర్సైజ్ గురించి మనము చెప్పుకుందాం. దానికి ముందు సెవెంత్ ఎక్సర్సైజ్ యొక్క 3 ఆన్సర్లు చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 54లో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ 2 వర్డ్స్ ఫ్రమ్ ది సింగిల్ వవల్ వర్డ్. ఒక సింగిల్ వవల్ వర్డ్ నుంచి 2 వర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా. ఇవి 4 లెటర్ వర్డ్ అయితే 3 లెటర్ వర్డ్స్ 2 ఎక్స్ట్రాక్ట్ చేయాలా. 5 లెటర్ వర్డ్ అయితే 4 లెటర్ వర్డ్స్ 2 ఎక్స్ట్రాక్ట్ చేయాలి. 6 లెటర్ వర్డ్ అయితే 5 లెటర్ వర్డ్స్ 2 ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద రూల్. ఇక్కడ 5 లెటర్ వర్డ్ 4 లెటర్ వర్డ్ 2 ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ వర్డ్ షార్ప్ అంటే అడ్జెక్టివ్, కీన్ పాయింటెడ్ ఎడ్జ్ అంటే పదునైన అంచు. ఇక్కడ ఈ పదం నుంచి 2 వర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా. 4 లెటర్ వర్డ్స్. మొదటిది నౌన్ ఫాము, పోల్ యూజ్డ్ యాజ్ ఏ షిప్స్ మాస్ట్ అంటే ఇక్కడ ఓడ తెరచాప స్తంభంగా వాడే పెద్ద కొయ్య అని అర్థం వచ్చి ఒక పదాలు రాయనమాట. అదేంటో చూద్దాం ఒకసారి. స్పార్, ఎస్పిఏఆర్, స్పార్, ఎస్పిఏఆర్, స్పార్. స్పార్ అంటే తెరచాప లేదా తెరచాపకు స్తంభంగా వాడే పెద్ద కొయ్య అనమాట. సెకండ్ వర్డ్ నాన్ ఫామ్ క్రాస్ప్. క్రాస్ప్ అంటే గొళ్ళెము అని అర్థమవుతుందన్నమాట. ఇదేంటో చూద్దాం ఒకసారి. హ్యాస్ప్, హెచ్ఏఎస్పి, హెచ్ఏఎస్పి, హ్యాస్ప్ అన్నమాట. అంటే గొళ్ళెము అని అర్థమవుతుంది అన్నమాట. 11th ఎగ్జాంపుల్ స్మెల్ట్. వెల్ ఫాము మెల్ట్ ఆర్ ఫ్యూజ్ ఫర్ రిఫైనింగ్ అంటే ఏంటి? ఖనిజాన్ని కరిగించి శుభ్రం చేయు అని అర్థం అన్నమాట స్మెల్ట్ అంటే. ఇక్కడ ఈ 5 లెటర్ వర్డ్ నుంచి 2 లెటర్స్ వర్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలా. ఫస్ట్ వర్డ్ వెల్ ఫాము అర్థము చేంజ్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అండ్ లిక్విడ్ టు గ్యాస్ స్టేట్ అనమాట. అంటే ఘన పదార్థం నుంచి ద్రవ పదార్థం నుంచి గ్యాస్ ఫామ్ గ్యాస్ స్టేట్కి మార్చడం అన్నమాట. అదేంటో చూద్దాం ఒకసారి. మెల్ట్, ఎంఈఎల్టీ, మెల్ట్, ఎంఈఎల్టీ, మెల్ట్. మెల్ట్ అంటే మార్పు, చేంజ్ అనమాట. ఇక్కడ సెకండ్ వర్డ్ నాన్ ఫాము ద స్టాక్, బాడీ ఆఫ్ స్టాక్ అనమాట. అంటే ఏంటి? కాండము, చెట్టు యొక్క కాండము అని అర్థమవుతుంది అనమాట. అదేంటి చూద్దాం ఒకసారి. స్టెమ్, ఎస్టిఈఎంఎం, స్టెమ్, ఎస్టిఈఎం, స్టెమ్. 12th ఎగ్జాంపుల్ టార్డీ అంటే ఏంటి? అడ్జెక్టివ్. స్లో, లేట్, డైలేటరీ అంటే ఆలస్యము అని అర్థమవుతుంది అన్నమాట. నిదానముగానే అర్థమవుతుంది అన్నమాట. ఈ 5 లెటర్ వర్డ్ నుంచి 4 లెటర్ వర్డ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఫస్ట్ వర్డ్ నాన్ ఫాము ఏ సాల్వర్ ఆర్ వెయిటర్ అంటే ఏంటి? పళ్ళెము అంటే ఆఫీస్లో చెత్త వేయి బుట్ట అని అర్థం వచ్చే ఉపదానికనే రాయాలన్నమాట. అదే చూద్దాం. ట్రే, టిఆర్ఏవై, ట్రే, టిఆర్ఏవై, ట్రే. ఇక్కడ సెకండ్ వర్డ్ నాన్ ఫాము లో కార్ట్ యూజ్డ్ ఫర్ క్యారీయింగ్ లోడ్స్, చిన్న బండి అనమాట. ఏంటది? అంటే బరువులు మోయటానికి ఉపయోగించి చిన్న బండిగా చెప్పుకుంటాం అన్నమాట. అదేంటో చూద్దాం. డ్రే, టిఆర్ఏవై, డ్రే. డ్రే అంటే లో కార్ట్ అని చెప్పుకుంటాం అన్నమాట. ఇవి 7th ఎక్సర్సైజ్ యొక్క ఆన్సర్స్గా మనము చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు 8th ఎక్సర్సైజ్ ఏంటో చూద్దాం ఒకసారి. 8th ఎక్సర్సైజ్ ఏంటది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ లెటర్స్ అండ్ ఫార్మ్ ఫుల్ వర్డ్. కానీ 8th ఎక్సర్సైజ్గా మనము చెప్పుకుంటాం అన్నమాట. అదేంటో చూద్దాం ఒకసారి. Eighth exercise, page number 62. Page number 62. ఇక్కడ fill the blanks. Fill the blanks with suitable letters and form a word.
అంటే ఒక పదంలోని అంటే బ్లాంక్స్ని ఫిల్ చేసి ఫుల్ వర్డ్ని కనుక్కుంటాం అన్నమాట. 10th ఎగ్జాంపుల్, FR-IGHT నౌన్ ఫాము, అర్థము కార్గో షిప్. రవాణా ఓడ, సరుకులు రవాణా చేసే ఓడగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఏ లెటర్ చేస్తే ఇక్కడ ఈ అర్థం వస్తుంది చెప్పుకున్నాం అన్నమాట. 11th ఎగ్జాంపుల్, HA-CHET అంటే నాన్ ఫాము, అర్థము ఏ స్మాల్ యాక్స్. అంటే ఏంటి? చిన్న గొడ్డలి అని అర్థం వచ్చే పదం రాయాలన్నమాట ఇక్కడ. ఇది ఈ బ్లాంక్స్ ఫిల్ చేసి. 12th ఎగ్జాంపుల్, KUM-AT నౌన్ ఫాము, అర్థము సిట్రస్ ఫ్రూట్ లేదా resembling a tiny orange. Resembling a tiny orange. అంటే ఏంటి? ఉసిరికాయ వంటిది, ఉసిరికాయ కపిత్తము కాయ అని చెప్పుకుంటాం అన్నమాట. అని అర్థం వచ్చే పదాన్ని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఈ 2 బ్లాంక్స్లో ఏ లెటర్ చేస్తే ఆ అర్థం వస్తుందో మీరు రాయాలన్నమాట. ఈ విధంగా రెగ్యులర్ కనుక మనము ఈ ఎక్సర్సైజ్ చేసినట్టయితే మనకి వొకాబులరీ డెవలప్ అవుతుంది. దాంతోపాటుగా స్పెల్లింగ్స్ని యాక్యురేట్గా రాయగలము. దాంతోపాటుగా ఆలోచన శక్తి పెరుగుతుంది. థ్యాంక్ యూ.